హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి మంచి రెసిపీ అయితే చేశానండి. పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు. ఒకసారి అయితే ట్రై చేయండండి. ఖాళీ చేసుకొనైతే లంచ్ బాక్సులు అయితే ఇంటికి తీసుకొస్తారు. ఇక్కడొచ్చేసి నైట్ నేను పన్నీర్ అదంతా కూడా అయితే చేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాను. అలాగనే నైటు పల్లీలు అవన్నీ కూడా అయితే వేయించి పెట్టేసుకున్నానండి. ఎందుకంటే ఉదయం టిఫిన్ చేసేటప్పుడు చట్నీ త్వరగా చేయొచ్చు అని చెప్పేసి పల్లీలు అలాగనే పన్నీరు కావాల్సినంత అయితే చేసి అయితే పెట్టేసుకున్నాను. ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకుంటే ఉదయాన్నే హడావుడి లేకుండా అయితే ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ డే వాతావరణం అంతా కూడా అయితే చాలా చల్లగా అయితే ఉంది. వర్షం పడేలాగా అయితే ఉందండి. వర్షం పడేలాగా ఉంటే వాతావరణం అంతా కూడా అయితే చల్ల గాలి అయితే వస్తూ ఉంటుంది గదా! మార్నింగ్ లేవంగానే ఇంకా లేచిన యథామామూలుగా గుమ్మం అదంతా ఊడ్చుకుంటాం కదా! ఇక్కడొచ్చేసి స్నానాలకేమో వాటర్ అయితే పెట్టేసానండి పిల్లలకి. ఒక పక్కేమో పచ్చ బఠానీలు అలాగనే స్వీట్ కార్న్ కూడా అయితే కుక్కర్‌లో అయితే ఉడికిస్తున్నాను. ఇక్కడొచ్చేసి ఈరోజు టిఫిను ఇడ్లీ అయితే చేస్తున్నానండి. ఈరోజు ఇడ్లీ ప్లేట్‌లో అయితే వేయకుండా క్లాతుల మీద అయితే వేస్తున్నాను. ప్లేట్ల మీద కంటే క్లాతుల మీద వేసిన ఇడ్లీ అయితే చాలా బావుంటాయి. మనము బయట ఏ విధంగా అయితే కొనుక్కొచ్చుకొని తింటామో టేస్ట్ అంతే ఉంటుందండి. చాలా బావుంటాయి. ఒకసారి అయితే క్లాతులు వేసి ఇడ్లీ అయితే చేసుకునండి. ఇక్కడొచ్చేసి పిండనంతా కూడా అయితే కలిపేసి ఇంగ క్లాతుల మీద అయితే వేస్తున్నాను. ఇడ్లీ అయితే ఎలా వచ్చాయో కూడా అయితే చూపిస్తాను. ఇక్కడ ఇడ్లీ ప్లేట్లు పెట్టే ముందు ఇడ్లీ పాత్రలో నీళ్ళైతే వేసి మూతైతే పెట్టేస్తే వాటర్ కాగుతూ ఉంటాయని చెప్పేసి ముందుగానే వాటర్ అయితే పెట్టేస్తానండి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్లు అయితే పెట్టేస్తాను. త్వరగా ఉడికిపోతాయి అలాగైతే. ఇక్కడొచ్చేసి చట్నీ కూడా అయితే చేశాను. లంచ్ బాక్సులకొచ్చేసి రెసిపీ కోసము రైస్ అయితే ఉడికిస్తున్నానండి. ఇక్కడ నైటు పన్నీర్ అదంతా కూడా అయితే చేసి పెట్టుకున్నాను. ఇక్కడొచ్చేసి పచ్చ బఠానీలు, స్వీట్ కార్న్ కూడా అయితే ఉడికించుకున్నానండి. బయట తీసుకొచ్చుకున్న పన్నీర్ అయితే అస్సలు తీసుకొచ్చుకోమాకండండి. వాటిలో ఏవేవో కలిసి ఆరోగ్యాలైతే ఇప్పుడు పాడైపోతున్నాయి. నిజం చెప్తున్నానండి. మన ఆరోగ్యము మనం కాపాడుకోలేకపోతే ఎంత డబ్బు ఇచ్చినా గానీ ఆరోగ్యం అనేది మనం తెచ్చుకోలేము. ఇక్కడొచ్చేసి పన్నీరు నైట్ చేసి పెట్టాను కదా! ఫ్రిడ్జ్‌లో నుంచి తీసేసి ఒక అరగంట పాటైతే పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ రైస్ ఉడికే లోపల ఈ పన్నీరు కొంచెము చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి. పెద్ద సైజులో కావాలంటే పెద్ద సైజులో కట్ చేసుకోవచ్చు. నేనైతే మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం ఫ్లేమ్‌లో అయితే కట్ చేసుకొని ఇక్కడొచ్చేసి వాటిల్లో కారము, ఉప్పు, పసుపు, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే వేసేసుకొని ఇదంతా కూడా అయితే ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఆరోగ్యం గురించి ఇందాక చెప్తున్నాను కదా! నిజమండి. ఆరోగ్యము ఎంతో విలువైనది. ఎంత సంపదున్నా కానీ ఆరోగ్యం లేకపోతే ఆ సంపదంతా కూడా అయితే వేస్టే కదండీ! మధ్య తరగతి వాళ్ళైనా, సంపద ఉన్న వాళ్ళైనా కానీ ఆరోగ్యం గురించి మనమైతే ఆలోచించుకోవాలి. నిజమండి. ఆరోగ్యము మన చేతుల్లో కానీ చేయి జారిపోతే తిరిగి అయితే తెచ్చుకోలేము. నేను కొంతమందినైతే చూసి నేను గూడా అనుభవించి అయితే చెప్తున్నాను. ఇది నా అనుభవం వల్ల అయితే వచ్చింది. ఇక్కడొచ్చేసి పన్నీరు ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను కదా! వాటిలోకి క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కూడా అయితే కట్ చేసుకున్నాను. అవన్నీ కట్ చేసేలోపు అయితే ఇడ్లీ కూడా అయితే ఉడికిపోయాయి. మా పాప చిన్న చిన్న ఆడుకునే బుడ్డి ఉంటే దాంట్లో కూడా అయితే ఇడ్లీ పెట్టేసింది. చిన్నయి అయితే ఉడికిపోయినాయండి. తనైతే చూపిస్తుంది. ఇదిగోండి క్లాతుల మీద అయితే వేశాను కదా ఇడ్లీ. చాలా బాగా అయితే వచ్చాయండి. పిల్లలు కానీ, మా వారు కానీ చాలా ఇష్టంగా అయితే తిన్నారు. నేనైతే 2 సార్లుగా మధ్యాహ్నం రైస్ తినకుండా కూడా ఈ ఇడ్లీయే తినేసాను. అంత బాగున్నాయండి క్లాతుల మీద చేసిన ఇడ్లీ అయితే. చాలా టేస్ట్‌గా అయితే ఉన్నాయి. ఇదిగోండి పిల్లలకైతే పెట్టేసాను. ఇడ్లీ ఏమో తింటూ ఉన్నారు. వాళ్ళు రెడీ అయిపోయి తింటున్నారు. ఇక్కడొచ్చేసి వాళ్ళు తినేలోపు పన్నీరు ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఒకసారి ఈ విధంగా అయితే చేయండి. ఇక్కడొచ్చి నేను ముందుగానే పన్నీర్లు ఉప్పు, కారం అన్నీ కలిపి పెట్టేసుకున్నాను కదా! కొంచెం ఆయిలు, కొంచెం నెయ్యి అయితే వేసేసుకొని ఇవైతే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ మరలా ఒక పావు స్పూను నెయ్యి, నూనె 2 కలిపి అయితే
వేసి చేస్తున్నాను. కొంచెం నెయ్యి స్మెల్ వచ్చిందంటే మా అమ్మాయి అయితే అస్సలకైతే రైస్ అయితే తినను కూడా తినదు. అందుకే కొంచెం కొంచెం అయితే వేస్తున్నాను. ఇక్కడొచ్చేసి నెయ్యి, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత చెక్క, లవంగ, యాలుక్కాయ అయితే వేశాను. అవి చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయి, పచ్చిమిర్చి, క్యారెట్ కూడా అయితే వేశాను. క్యారెట్ కొంచెం ఫ్రై అవుతే బావుంటుంది. ఎందుకంటే అవి పచ్చిగా ఉంటుంది కదా! క్యారెట్, ఉల్లిపాయ కూడా అయితే ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్నాను కదండీ నేనైతే పచ్చ బఠానీలు, స్వీట్ కార్న్, పచ్చ బఠానీలు, పచ్చ బఠానీ ప్లేస్‌లో బీన్స్ కూడా అయితే వేసుకోవచ్చండి. ఇక్కడొచ్చేసి అవన్నీ వేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా అయితే వేసేసుకొని, ముందుగా ఉడికించుకొని చల్లార్చుకున్న ఈ రైస్ కూడా అయితే వేసుకోనండి. చల్లార్చేలోపు టైం కూడా అయితే లేదు. వేడి వేడిగా రైసే వేసేస్తున్నాను. ఇక్కడొచ్చేసి తగినంత కారము, రుచికి సరిపడా సాల్టు, కొంచెం పసుపు, ధనియాల పొడి, కొంచెము గరం మసాలా అయితే వేశాను. అవన్నీ వేసేసిన తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా అయితే కలిపేసుకోవాలండి. ఐరన్ కడాయి ఉన్నా కానీ దాంట్లో అయితే చేసుకోవచ్చు. ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది ఆ రైస్‌కంతా కూడా అయితే పట్టుకొని టేస్ట్ అయితే ఇంకా బావుంటుంది. ఇక్కడొచ్చేసి అదంతా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని పిల్లలకి గాని లంచ్ బాక్సులకైతే పెట్టేస్తే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇంక స్కూల్‌కైతే వెళ్ళిపోయారండి వాళ్ళైతే. ఇంక కూరగాయలు అవన్నీ కూడా అయితే తీసుకొచ్చారు. ఇవి ఇంకా సర్దుకోవాలి. ఇంకా పనులైతే ఇంట్లో అయితే ఉన్నాయండి. ఈరోజు మినీ వ్లాగ్ అయితే అండి. మీకు గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను. పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి.